సేవ్ చేసుకున్నారనుకోండి, అమ్మ నాన్నని అడగాల్సిన పనిలా. రోజు కొనుక్కొని తినేకి ఇస్తారు కదా డబ్బులు, దాంట్లో 1 రూపీనా 2 రూపీస్నా ఎంతో కొంత ఒక డబ్బాలో వేసి సేవ్ చేసుకోండి. అది వాడకుండా ఎత్తిపెట్టుకోండి. నెక్స్ట్ ఇయర్ మళ్ళీ స్టార్ట్ అవుతాయి కదా క్లాసెస్. మన స్కూల్ పిల్లలకు కన్సెషన్ ఇవ్వండి సార్. ఒకవేళ మీ దగ్గరకు వచ్చి నేర్చుకుంటే కూడా ఈవినింగ్ ఎల్లనూరు రోడ్లోనా సార్ మీ ఇన్స్టిట్యూట్? ఒకవేళ ఎవరన్నా నేర్చుకుంటామంటే మన స్కూల్ పిల్లలకైతే కన్సెషన్ ఇస్తారు సారు. వేరే స్కూల్ పిల్లలకి తీసుకునే ఫీజు కంటే తక్కువకి తీసుకుంటారు. ఇక్కడ ఎందుకు స్కూల్లో పెట్టించామంటే టౌన్లో పిల్లలే అందరు ఉండరు, మనకి పల్లెటూర్ల నుండి కూడా వస్తారు. ఇప్పుడు నేహ అనే పాప ఉంది, ఎంత దూరం నుండి వస్తుంది ఆ పిల్ల? నాయనపల్లి క్రాసా ఏదో ఇటువైపు పప్పూరు వైపు కూడా పిల్లలు వస్తున్నారు. ఏంటంటే నాన్ లోకల్ పిల్లలు లేరు కాబట్టి అంత పల్లెటూరు పిల్లలు లేరు. రాయల చెరువు నుంచి 2 వస్తారు. ఆ పిల్లలు మళ్ళీ సాయంత్రం పోయి ఇన్స్టిట్యూట్లో చేరి ఇవన్నీ నేర్చుకోలేరు కదా, ట్యూషన్లకు వెళ్ళలేరు కదా, కాబట్టి ఇక్కడే పెట్టించినాము. అది బాగా సార్కి మన స్కూల్ అంటే ప్రత్యేకమైన అభిమానం కూడా ఉంది. కాలిగ్రఫీ నేర్పించే సార్ శ్రీనివాస్ సార్. కాబట్టి మీరు కూడా నేర్చుకోండి. ఎందుకంటే హ్యాండ్ రైటింగ్తో ఈ రోజుల్లో పనే లేదు. కంప్యూటర్స్ వచ్చినాయి, మా ఇంట్లో ఉన్నారు జనాలు, రాదు హ్యాండ్ రైటింగ్. మా చిన్న చెల్లెలకి హ్యాండ్ రైటింగ్ సరిగ్గా రాదు ఆ పిల్లకి. బట్ షీఈస్ అ వెరీ ఇంటెలిజెంట్ పర్సన్ అండ్ నౌ షీఈస్ వర్కింగ్ యాజ్ అ సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఇన్ కెనడా. ఎవరు నీకు చెప్పింది ఎందుకు అని సతాయిస్తావు, నీ కొడుకుని ఎందుకు సతాయిస్తావు హ్యాండ్ రైటింగ్ లేదని? అన్ని కంప్యూటర్లే కదా అంటారు. ఇది ఒక కళ తెలుసు కదా. ముగ్గులు వేయడం అందరికి వస్తుందా? బొమ్మలు గీయడం అందరికి వస్తుందా? బట్ ప్రాక్టీస్ చేస్తే నేర్చుకోగలిగే కళ ఇది. ప్రతి ఒక్కరూ నేర్చుకోవచ్చు. నేను కూడా అడిగినాను సార్, నాకు కూడా నేర్పియండి సార్ అని అడిగినా. దీన్ని చూసి ఇట్లిట్లే రాయడం అలవాటు చేసుకున్నా వస్తుంది. బాగా రాసిన పిల్లల్ని తీసుకొని అట్లే చూసి కాపీ కొట్టడం చేసినా వస్తుంది. నాకు బాగా ఎక్స్పీరియన్స్, నేను పర్సనల్గా ఎదుర్కొనింది ఏమంటే, మా ఇంగ్లీష్ టీచర్ నన్ను మెచ్చుకున్నారు. లావణ్య అందరికంటే బాగా రాస్తుంది ఇంగ్లీష్లో ఎగ్జామ్లో అని మెచ్చుకునింది. మెచ్చుకుందా ఇంకా వినండి, మీలాగా మంచోళ్ళు లేరు మా క్లాస్లో. ఒక్క పిల్లోడు ఉన్నాడు, అంటే పిల్లోడు అంటే ఇప్పుడు ఆయన నా అంత అయింటాడులే. అతను కూడా మనకి ఎదుటి వాళ్ళని మెచ్చుకుంటే మనకి చాలా కడుపులో మంట వస్తుంది కదా. అట్లా ఒకడేమన్నాడు క్లాస్లో, అయ్యమ్మ హ్యాండ్ రైటింగ్ ఏం బాగుండదు అని అన్నాడు. సో ఇట్లా అన్నాడే నన్ను అని. అప్పుడు మాకు శ్రీనివాస్ సార్, రావు లాంటి సార్ కానీ ఇన్స్టిట్యూషన్లు కానీ ఏం లేవు. ఏం చేయాలా? శ్రీదేవి అక్క అని 10th క్లాస్ అక్క బాగా రాస్తుంది.